హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి విజిట్ వీసా గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా విజిట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. వీసాలో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. దాంట్లో నేను వచ్చేసి మీకు విజిట్ వీసా గురించి చెప్దాం అనుకుంటాను. ఈ విజిట్ వచ్చేసి 60 డేస్ వ్యాలిడ్, 30 డేస్ వ్యాలిడ్ అని ఉంటుంది. సో ఈ 60 డేస్ 30 డేస్ అంటే ఫస్ట్ ఏంది, మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది ఈ వీసా రావడానికి, వన్స్ అప్లై చేయడానికి, దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది, హోటల్ కాస్ట్ ఎంత ఉంటుంది, సో ట్రావెలింగ్కి ఎంత అయింది కాస్ట్ అని మీకు ఈరోజు నేను డిస్కస్ చేస్తాను మీతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ వీసా వచ్చేసి 60 డేస్ అని 30 డేస్ అని ఇస్తారు. ఇప్పుడు ఇంతకుముందు 3 months అని ఇస్తారు విజిట్ వీసా అది, కానీ ఇప్పుడు వచ్చేసి 2 months 1 month ఇస్తారు. సో దీనిలో వచ్చేసి మల్టిపుల్ ఎంట్రీ అండ్ సింగిల్ ఎంట్రీ ఉంటుంది. సో ఏదైనా సరే మీరు అప్లై చేసేటప్పుడు 2 types ఉంటుంది. ఒకటి అర్జెన్సీ వీసా, అంటే మీరు వన్స్ అప్లై చేస్తే వితిన్ మీకు 24 hours వీసా వస్తుంది. అది వచ్చేసి మీకు థర్స్డే టు ఫ్రైడే ఈ 2 days మాత్రం అప్లై చేయాలి. అది ఎమర్జెన్సీ వీసాకు, ఇన్కేస్ జల్దీ కావాలనుకుంటే. లేదు నాకు లేట్ అయినా పర్లేదు అంటే మీకు 3 to 5 days టైం పడుతుంది, వర్కింగ్ డేస్. సో అట్లా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో సింగిల్ ఎంట్రీ అనేది మీ ఎవరైనా జాబ్ కోసం వచ్చేటప్పుడు ఉంటారు కదా, సో ఆ సింగిల్ ఎంట్రీ వాళ్ళే అప్లై చేసుకోవాలి. వాళ్ళు అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు వన్స్ ఎంటర్ అయినాక మళ్ళీ ఒకసారి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సేమ్ వీసా మీద మీరు ఎగ్జిట్ ఒకసారి అవుతారు. సో దాన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు రాలేరు ఆ వీసా మీద. సో మీరు మళ్ళీ రావాలనుకుంటే మళ్ళీ వీసా తీసుకోవాలి. సో అది కాస్ట్ ఎక్కువ. సో మల్టిపుల్ ఎంట్రీ తీసుకుంటే అది కొంచెం బిజినెస్ పర్పస్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మల్టిపుల్ డేస్ గురించి మాట్లాడుకుందాం. 30 days వచ్చేసి అప్రాక్సిమేట్లీ దుబాయ్ కరెన్సీలో 400 dirhams అవుతుంది. ఇది ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి 9,000 rupees అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఆ రోజు రేటు బట్టి కొంచెం తగ్గొచ్చు పెరగచ్చు ఆ ప్రైస్, మేబీ ఒక 1000 అటు ఇటు పెరగచ్చు. సో 30 days ఎంట్రీకి వచ్చేసి సింగిల్ అండ్ మల్టీ ఎంట్రీస్ అన్నీ ఉంటాయి. సో సింగిల్ ఎంట్రీ అంటే మీరు ఒకసారి వచ్చి ఒకసారి ఎగ్జిట్ అయిపోవడం సింగిల్ ఎంట్రీ. సో దీనికి వచ్చేసి 30 daysకు 400 dirhams అవుతుంది మీకు. ఇన్ కేసు మీకు ఇది మల్టిపుల్ ఎంట్రీకి, సింగిల్ ఎంట్రీకి వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 500 dirhams అవుతుంది. 12,000 10 to 12,000 వరకు అవుతుంది ఇండియన్ రూపీస్లో. ఇన్ 60 daysకు వచ్చేసి 18,000 మన ఇండియన్ కరెన్సీలో మీకు. ఇది మల్టీ ఎంట్రీకి. సింగిల్ ఎంట్రీకి వచ్చేసి మీకు ఒక 25,000 వరకు అవుతుంది. ఓకే, వీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్, సెకండ్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, థర్డ్ వచ్చేసి ఫ్లైట్ టికెట్. మనం ఫ్లైట్ టికెట్ అనేది ముందే బుక్ చేసుకోవాలి, అయితేనే వాళ్ళు వీసా ఇస్తారు. ఫోర్త్ వచ్చేసి హోటల్ బుకింగ్ అనేది కంపల్సరీ. ఇన్ కేస్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళది రెసిడెన్స్ వీసా, వాళ్ళది పాస్పోర్ట్, ఈ రెండు కంపల్సరీ. మీ ఫ్రెండ్స్ ఉంటే ఇన్ కేస్ మీరు హోటల్ బుక్ చేసుకోను అంటే. సో వన్స్ మీకు వీసా వచ్చిన తర్వాత వితిన్ 59 days లోపు మీరు ఎంటర్ అవ్వాలి దుబాయ్కి. సో మీరు వితిన్ 59 days లోపు ఎంటర్ కాకపోతే వీసా అనేది క్యాన్సిల్ అవుతుంది. వీసా మీకు వేరే కాస్ట్ ఎంత అవుతుంది అనేది మీకు చెప్తాను. ఫ్లైట్ టికెట్ ఆ రోజు డే బట్టి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ అప్ అండ్ డౌన్ రన్ చేసుకోవాలి మీరు, అప్ అండ్ డౌన్. సో ఇది వచ్చేసి మీకు 25 to 30K మన ఇండియన్ రూపీస్లో అవుతుంది అప్ అండ్ డౌన్. ఇక్కడ హోటల్ కాస్ట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ హోటల్, 2 star 3 star 5 star అనేది డిపెండ్స్ అయి ఉంటుంది. సో ఇది కూడా సీజన్ బట్టి కూడా ఉంటుంది. సో మీకు వచ్చేసి నార్మల్గా 100 to 250 dirham అనేది హోటల్స్ బుకింగ్ ఉంటుంది. ఇది వద్దు అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు ఉండొచ్చు. ఇది విజిట్ వీసా గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఎవరైనా దుబాయ్ రావాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.